ఇది రేవతి రా టాక్ అనుకోవచ్చు. దీంట్లో ఏ ఫిల్టర్స్ ఉండవు. ఓన్లీ నా భావాలు మాత్రమే ఉంటాయి. మనతో మంచిగా మాట్లాడితే మంచి వాళ్ళు అనుకోవడం, ముంచేలా మాట్లాడిన వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకోవడం చాలా తప్పు అని నేను చాలా లేట్‌గా రియలైజ్ అయ్యాను. ఏంటంటే, ఒక పర్సన్ మన కోసం మంచిగా మాట్లాడుతున్నారు అంటే, వాళ్ళని మనం అంతవరకే తీసుకోవాలి. లైక్ వాళ్ళ సీక్రెట్స్ అన్నీ మనతో షేర్ చేసుకున్నారంటే, మనం కూడా మన సీక్రెట్స్ షేర్ చేసుకోవడం, చెప్పడం. లేకపోతే వీళ్ళు నాతో లైఫ్ లాంగ్ ఉంటారు. మనం వీళ్ళ మాటలు నమ్మొచ్చు. వీళ్ళతో ట్రావెల్ అవ్వచ్చు. అది కాదండి ముఖ్యం. ఎప్పుడైనా ఒక్కటి ఆలోచిద్దాం. ఏంటంటే, నీ దగ్గరకొచ్చి వేరే వాళ్ళ కోసం మాట్లాడినప్పుడు వై డోంట్ దే టాక్ అబౌట్ యూ విత్ సమ్‌వన్ ఎల్స్ అని ఎందుకు అనుకోకూడదు? ఎవరి కోసమో నీ దగ్గర మాట్లాడని వాళ్ళు, నీ కోసం వెళ్లి వేరే వాళ్ళ దగ్గర ఎందుకు మాట్లాడరు? యూ ఆర్ నాట్ దేర్ బ్లడ్ లైన్. యూ ఆర్ నాట్ దేర్ ఫ్యామిలీ నంబర్. యూ జస్ట్ ఎ ఫ్రెండ్. అలాంటప్పుడు వాళ్ళొచ్చి వాళ్ళ సీక్రెట్స్ అన్నీ నీతో చెప్తున్నప్పుడు, వై డోంట్ యూ థింక్ వన్ బిట్ దట్ ఇట్ ఎఫెక్ట్స్ యూ అని. నీ సీక్రెట్స్ చెప్తే ఇట్ విల్ ఎఫెక్ట్ యూ అని. సో, మై డియర్ క్యూటీస్, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరికొచ్చి ఏమైనా చెప్పినప్పుడు సే ఇట్ వన్ థింగ్ డైరెక్ట్‌లీ ఆర్ లిజన్ ఇట్ అండ్ డోంట్ సే యువర్ పర్సనల్స్ టు దెమ్. లీవ్ ఇట్. Leave them, be alone, be in your way, everything will be all right. Bye, kitties.